ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి రవి నీచ స్థానంలోంచి వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం నుంచి ప్రవేశించినందువలన అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటివి ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు తొలగిపోవటం, భార్యాభర్తల మధ్య వైవాహిక దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవటం అనేది జరుగుతాయి. అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు రవి మార్పు వలన, విద్యకు అధిపతి అయినటువంటి రవి స్థానచలనం వలన విద్యలో మంచి మార్పులు సంభవించటం, విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు శుభవార్తలు వినటం, ఉన్నత విద్య చదివేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు కానీ, అదేవిధంగా ప్రమోషన్ కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా మంచి అభివృద్ధి బాటలోకి పయనించటం, అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో చేసిన రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే న్యాయపరమైనటువంటి చికాకులు ఎదుర్కోవటం ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ వారం నిరాశ నిస్పృహలతో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. ఈ వారం మధ్యాహ్నం నుంచి ఈ వారం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అది అంత ఇబ్బంది పెట్టే విధంగా అనేటటువంటిది ఉండదు. కనుక ఈ ఏలినాటి శని ప్రారంభమైంది కనుక ఎక్కువగా వీరు శివుడికి శివాలయంలో పంచామృతాలతో అభిషేకము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి నెలకి 2 సార్లు 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించడం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం అనేటటువంటిది తగ్గుతుంది. వీటితో పాటుగా ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణగా చేయటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.